చూసారు కదా బిల్డింగ్, ఇది కంప్లీట్గా మడ్ హౌస్ అనమాట. ఇది న్యాచురల్ మెటీరియల్స్ అన్ని యూజ్ చేసింది. ఫౌండేషన్ వచ్చి రాక్ ఫౌండేషన్. ఒక ఇంటీరియర్ కూడా చూద్దాం ఒకసారి, లోపలికి వెళ్తాం ఎలా ఉంటుందో. ఇదంతా చూసారు కదా, అంతా పాతకాలపు టైప్ ఫుడ్ని యూజ్ చేస్తారు ఇక్కడ. డోర్స్ కానీ ఇక్కడ చూసారు, ఇది కిచెన్ సెటప్. పిల్లర్స్ లాగే కొంచెం సపోర్టివ్ లాగే ఇటువంటి వుడ్ యూజ్ చేస్తున్నారు. విండోస్, నెక్స్ట్ వచ్చాక మిర్రర్, ఈ కబోర్డ్స్ అనమాట కంప్లీట్ వుడ్. దట్టు ఇది చూసారు కదా, ఇదంతా ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది ఇది. సో ఈ లోపలకి డోర్ పెట్టి ఇలా పెట్టారనమాట బెడ్స్. అది చూడొచ్చు ఇక్కడ లోపల. దీనికి ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ కూడా కంప్లీట్గా ఉంది. చూసారు కదా, ఇక్కడ 2 బెడ్స్, ఇద్దరు పడుకునేటట్టు ఉంది. స్టోరేజ్ పర్పస్ ఉంది. విండోస్, సేమ్ విండోస్ వెంటిలేషన్కి. దీనికి మనం అంతా న్యాచురల్గానే మెటీరియల్స్ యూజ్ చేశారు. డిఫరెంట్ పైన రూఫ్ చూడండి, కంప్లీట్గా వుడ్ వేసి వుడ్ పైన మట్టితో ఫిల్ చేశారు. మనం పింక్లు వేసుకుంటే ఇంకా వెంటిలేషన్ అది కూడా కంఫర్ట్గా హ్యాపీగా ఉంటుంది. ఒకసారి బయట నుంచి కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఎట్లా ఉంటుంది ఏంటంది. అంటే ఫామ్ హౌసెస్ అటువంటి వీటిల్లో ఏంటంటే మనం జనరల్గా నార్మల్ కన్స్ట్రక్షన్ చేస్తాం. జనరల్గా చేయకూడదు అట్లా, ఎందుకంటే నైట్ టైం మొక్కల నుంచి మనకు ఆక్సిజన్ రాదు. సో అటువంటి టైంలో ప్రాబ్లం అవుతుంది. సో మడ్ హౌస్ అనేది చేసుకుని చాలా బెటర్ అన్నమాట. ఫామ్ హౌస్లో గట్రా హైజీనిక్గా ఉంటుంది.